శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. రంగధామ్ గారు, మిమ్మల్ని ఎన్నో సినిమాల్లో చూసాం మేము, చాలా సినిమాల్లో. అంటే వేరే ఆర్టిస్టులను కూడా చూస్తూ ఉన్నప్పుడు, విలన్ క్యారెక్టర్స్ లేకపోతే మిగతా ఆర్టిస్టులను చూస్తూ ఉన్నప్పుడు చూడగానే మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళని చూడగానే ఒక హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నచ్చుతారు కూడా, కానీ వాళ్ళ గురించి ఎప్పుడు అంత ఫోకస్ ఉండదు. కానీ ఇలా మిమ్మల్ని మీతో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనమాట. నేను చాలాసార్లు సుధాకర్ గారికి చెప్పాను, ఆర్టిస్టులను తీసుకురండి, ఎందుకంటే అందరూ కష్టపడతారు ఒక సినిమా కోసము, వాళ్ళతో కూడా మాట్లాడాలి మనము అని. 60-70 సినిమాలు చేశారు మీరు. అసలు సినిమాలోకి ఎంట్రీ ఎలా ఇచ్చారు? అదో పెద్ద స్టోరీ. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు చదువు అంతగా ముందు వెళ్ళేది కాదు. సో లోపల ఎక్కడో సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కుతూహలం. చిరంజీవి గారి ఫ్యాను, అంతకుముందు రామారావు గారి ఫ్యాను. సో అలా సినిమా వైపు వెళ్దాం అన్న ఫీలింగ్ తోటి డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒకసారి హైదరాబాద్ వచ్చాం. మా మేనమామ గారు ఉంటే ఆయన ఇంటికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ మధుసూదన్ రావు గారి ఇన్స్టిట్యూట్ ఉంది, దాని గురించి ఎంక్వైరీ చేశా. ఈయరే జాయిన్ అవుతానంటే మా నాన్నగారు ఒప్పుకోలే. ఫినిష్ చేసి వెళ్ళు అనేసి అన్నారు. అంటే ముందు ఆయన ఒప్పుకునే పరిస్థితి కాదు, అట్లాంటి ఫ్యామిలీ కాదు. సినిమాల్లోకి వెళ్తే అంత ఈజీగా వెళ్ళనివ్వరు, అంత ఎడ్యుకేటెడ్, అందరూ జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. నా ఫోర్స్ వల్ల వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 1 year కోర్స్ చేశాక ప్రయత్నాలు స్టార్ట్ అయ్యి అలా 96-97లో స్టార్ట్ అయ్యింది. దాదాపు 30 years, 29-30 years. అప్పుడు హీరో కావాలనుకున్నారా లేకపోతే ఆర్టిస్ట్ కావాలనుకున్నారా? ఎవరు వచ్చినా కూడా ఊరు నుంచి ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చినా కూడా హీరో. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఇక్కడ కష్టాలు ఏంటి, అసలు మనకంటూ స్థానం ఉందా లేదా, ఎంత కష్టపడాలి అనేది ఒక 4-5 years తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పటిదాకా నేను హీరో అనే ఫీలింగే ఉంటుంది. ఎవరైనా, నాట్ ఓన్లీ మీ, చాలా మంది అలాగే వస్తారు. అనుగుణంగా వేరే వేరే ఫీల్డ్లోకి, లేదు కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్. ఓకే. సో మీరు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? మీకు ఫస్ట్ ఆపర్చునిటీ రావడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, రాంగోపాల్ వర్మ గారి సినిమా దయ్యం అని. అందులో యూనివాస్ అని అసిస్టెంట్ డైరెక్టర్. షూల్ అనే సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేస్తాడు, అంటే అది డైరెక్షన్ చేసి కూడా 10 ఏళ్ల పైన అయింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ఆయన అనంతపూర్ వ్యక్తి, నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా ఒక చిన్న వేషం చేశా. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మనం నెక్స్ట్ అది అలా ఏళ్ళు గడుస్తూ చేస్తూ నెమ్మదిగా కొంచెం గ్రిప్ వచ్చింది. మధ్యలో చిన్న కొంచెం ఆరోగ్యరీత్యా ఏదో కాల్ ప్రాబ్లం, లెగ్మెంటేర్ అలా ఉండడం వల్ల సినిమాల్లో కష్టం లేని టీవీలో ఒక 5-6 years పనిచేశాను. చేశాను. స్రవంతి, బంధం, చంద్రముఖి అలా కొన్ని చేశాను. మళ్ళీ ఎందుకు మనం సినిమాలో ట్రై చేయకూడదు అన్న ఫీలింగ్ కలిగి ఇటువైపు వచ్చాను. ఇక్కడ వచ్చినప్పటి నుంచి బాగానే ఉంది. వెంకటాపురం, వంగవీటి, నీది నాది ఒకే కథ అలా చేస్తూ ఉండగా త్రివిక్రమ్ గారిని కలవటం, ఆయన అరవింద సమేతలో ఒక ఓబా అనే క్యారెక్టర్ ఇవ్వటం, అదొక అనుకోకుండానో లేకపోతే నాకు, వాళ్ళకు ఎలాగూ హిట్టే, నాకు అనుకోకుండా ఆ క్యారెక్టర్ బాగా గుర్తింపు రావటం, దాంతో వేషాలు పడుతున్నాయి. మరి హీరో కావాలనుకున్నారు, అన్ని ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీకు అవకాశాలు వచ్చినప్పుడు మరి ఇంకా ఇదే ఇంకా నా లైఫ్ అని అనుకున్నారా? ఇది కూడా చాలా మంచి లైఫ్ అదంటే యాక్సెప్ట్ చేశారా? నేను ఇంకా హీరో కాలేను, ఇదైనా కానీ బాగుంది లేకపోతే హీరోగా అంటే దానికి ఒక ఏజ్, సరైన బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉండాలి. మనం వయసు రీత్యా కూడా ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు ఏజ్ లో హీరో అంటే కష్టం. అంటే నాకంటూ సపరేట్ క్యారెక్టర్, అంటే నా ఏజ్ కు, నా లుక్ కు సూట్ అయ్యే కథ వస్తే, ఎర్లీ స్టేజ్ లో నేను అంటుంది, ఎర్లీ స్టేజ్ లో మీకు అన్ని ఇట్లా క్యారెక్టర్స్ లాగా వస్తూ ఉంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వస్తూ ఉంటే ఆ హీరో కావాలనుకున్నారు కదా, అప్పుడు మరి కుదరదుగా, వెంటనే యాక్సెప్ట్ చేసేసారు. తప్పదు, లైఫ్. ఓకే, లేకపోతే వెనక్కి వెళ్ళాలి. ఓకే. ఎన్ని సినిమాలు చేసినాక మీకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది? చాలా చేశాను, ఒక 10-20 సినిమాల తర్వాత అరవింద సమేత పడింది. ఆయన త్రివిక్రమ్ గారి ఫస్ట్ సినిమా నువ్వే నువ్వేలో చేశాను. నువ్వు నేను తేజ గారి సినిమాలో చేశాను. ఒకరాజు ఒకరాణి, అదే మంచి వేషాలే, హీరో ఫ్రెండ్స్ అనేవి. ఈ సీరియల్స్ అయిన తర్వాత ఇది ఒక
15వ సినిమా అరవింద సమేత. ఓకే. సీరియల్స్ తర్వాత 15th ఫిల్మ్. ఓకే. ఓకే. అంటే ఆ ఫీల్ ఎట్లా ఉండింది? ఇప్పుడు బయటికెళ్తే 'రంగధామ్' గారు అరే! ఇన్ని సినిమాల్లో చేశారు, ఇన్ని సీరియల్స్‌లో చేశారు అని ఆ గుర్తింపు అనేది ఉంది, ఎప్పుడొచ్చింది? ఆ! బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎక్కడికైనా వెళ్తే ఆ! గుర్తుపడతారు. ఓకే. కొంతమంది పలకరిస్తారు, కొంతమంది ఫోటోలు తీసుకుంటారు, హ్మ్. కొంతమంది చూసి వాటర్ అంటారు, ఆ! అవును. కొంతమంది ధైర్యం చేయరు, అవునవును. కొంతమంది ధైర్యం చేసి. ఆ! ఓకే. సో, మీకు బాగా అంటే ఒక విలన్ క్యారెక్టర్‌లు చేసినప్పుడు ఎట్లాంటి డిఫికల్టీస్ ఉంటాయి? అండ్ ఇది ఇప్పుడు మీకు ప్యాషన్‌తో పాటు మీ వృత్తి గూడా కదా! సో, ఇది కాకుండా ఇంకేమైనా చేస్తారా? వేరే ఏం లేదు. ఏం లేదు. ఒకప్పుడు చేసి చేతులు కాల్చుకున్నాము. ఓకే. ఇంక వద్దులే. ఓకే. ఇంకోటి ఇప్పుడు కొంచెం బాగుంది. అంటే ఆ! ఇదివరకైతే గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇది ఆఫీసులకు వెళ్తే ఏదో ఫొటోస్ తీసుకుని హ్మ్. చెప్తానులేండి అనేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళంగానే మీరు కదా కూర్చోండి, డైరెక్టర్ గారిని కలుస్తారా. హ్మ్. సో ఆ స్థాయి వచ్చిందంటే మనకు కొంచెం ఫ్యూచర్ ఉంది అన్న ఫీలింగ్. హ్మ్. సో ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ట్రై చేస్తే సరిపోద్ది అనే అభిప్రాయంతో చేస్తున్నాము. అంటే వేరే సైడ్ యావిగేషన్ పెడితే 24 అవర్స్ దీని మీద ఫోకస్ చేయలేం. 24 అవర్స్ అంటే పడుకోవడం, మిగిలిన సమయం మ్యాక్సిమం ఒక 5-6 అవర్స్ ఉంటుంది మనకు ఈ ప్రయత్నాలకు. హ్మ్. అది కుదరదు వేరే బిజినెస్ లాంటివి పెడితే. సో దీని మీద ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గానే చేస్తున్నాను. ఓకే. సినిమాల్లోకి గాని, సీరియల్స్‌లోకి గాని ఎవరైనా వచ్చినా మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ చేసిన వాళ్ళైతే ఒక లెవెల్‌లో కమర్షియల్‌గా వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఫైనాన్షియల్‌గా. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి మీకు ఆ రేంజ్‌కి తీసుకెళ్ళిందా? ఇన్ని ఇంకా సినిమాలు చేశారు ఇంకా కాబట్టి? ఇంకా వెళ్తున్నాం. ఆన్ ద వే ప్రాసెస్ అంటే జరుగుతుంది. 60, 70 సినిమాల తర్వాత కూడా మీరు ఒక మంచి స్టేజ్‌లో ఉండాలి గదా! ఇన్ని సినిమాలు చేశారు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఆ! అంతేనా? అంతే కదా. ఆ! ఆ సర్కిల్ ఉండాలండి ఇక్కడ మెయిన్. ఆ! అంటే మనల్ని పుష్ చేసే అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ప్రొడక్షన్ హౌస్లు కానీ, ఒక ఇద్దరు డైరెక్టర్లు కానీ ప్రతి సినిమాలు ఇస్తూ ఉంటే ఆ స్టేజ్కి వెళ్తాం. మనం సోలో ఫైట్, ఒకరే ప్రయత్నం, రోజు రన్నింగే. హ్మ్. ఇన్ని సినిమాలు జేశారు. ఇంత ఐడెంటిటీ ఉంది. ఎన్నో కాంటాక్ట్స్ గూడా మీ దగ్గర ఉంటాయి గదా! ఇప్పటికి మీరేమైనా కొత్త సినిమాలొస్తే అప్రోచ్ అవ్వాల్సిందేనా? అప్రోచ్ అవ్వాల్సిందే, ఆ! అప్రోచ్ అవ్వాల్సిందే. ఏదర్ ఫోన్ ఆర్ ఆఫీస్కి వెళ్ళి కలవటం, ఫోన్ చేసి మాట్లాడటం, అది తప్పదు అది. అంటే పేర్లు చెప్పకూడదు కానీ పెద్దవాళ్ళు కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళు కూడా ఏంటి బ్రదర్ సినిమా స్టార్ట్ చేసామంట కదా, నిన్న పేపర్లో చూశాను, ఏంటి మాకు ఇస్తున్నారా లేదా. హ్మ్. ఇట్స్ ఆల్సో హ్మ్. పోయి అందరూ కష్టపడాలి. తప్పదు. హ్మ్. ఓకే. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు. హ్మ్. సో హ్మ్. ఎప్పుడైనా అనిపించిందా దీని బదులు ఇంకా వేరే బిజినెస్ చేసుకున్నా బావుండేది, ఇంకా కష్టపడాలి అని? అనుకున్నాను, చేశాను, చేతులు కాల్చుకున్నాను, డ్రాప్ అయ్యాను. హ్మ్. మళ్ళీ అనిపిస్తుంది. హ్మ్. కాకపోతే మనకు దేవుడు ఒక రాత రాసింటాడు. మీరు యాంకరు, నేను అవును. ఆర్టిస్టు, ఇది నా ఐ డ్రీమ్ ఓనర్ అనేదో రాసింటారు సంథింగ్. ఓకే. సో దాంట్లోనే పోద్ది. మీరు ఇంకో స్టెప్ బయటికి వేద్దామన్నా అది రాసుంటే తప్ప పోలేరు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కరెక్ట్. ఎందుకంటే నేను 2-3 సార్లు ప్రయత్నం చేసినా నా వల్ల కాల. హ్మ్. సో మనకి ఇదే దీంట్లోనే చేసుకోవాలి. హ్మ్. ఓకే.